అన్నటువంటి పాయింట్ని బట్ వాళ్ళు పట్టించుకోవాలి. అక్కడ ఏమైంది, ఆ రోజున కరెంటు కోతలు జరిగినాయి. అట్లాగే కరెంటుని ఎక్కువ పెట్టుకునేందుకు ఇప్పుడు మనకు ఒక రూల్ ఉంటుంది. అంటే ఇవాళ కొత్తగా పెట్టింది కాదు విద్యుత్ శాఖ. విద్యుత్ శాఖ అనేది దశాబ్దాలది ఉంది. దానికి ఒక మానిటరింగ్ సెల్ ఉంది. లాస్ట్ ఇయర్ ఈ రోజున ఏ గంటలలో ఎంత కరెంటు వాడాం అన్నటువంటి లాస్ట్ ఇయర్ నివేదిక ఉంటుంది. లాస్ట్ 5 years సగటు లెక్కేసి ఇప్పటి పొజిషన్ని లెక్క కట్టి మనం, అంటే ఇప్పుడు మీకు ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మళ్ళీ ఇదంతా చెప్తే సంస్కృతం లాగా అర్థం కాకపోవచ్చు, అర్థమైనోడికి మాత్రమే ఉంటుంది సంస్కృతం భాష తెలిసినోడి. సింపుల్గా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మీరు ఫ్లైట్ టికెట్ కొనేటప్పుడు ఇప్పుడు మీరు చెక్ చేశారనుకోండి 10,000 రూపాయలు ఉంటుంది. మీరు ఇంకో గంట తర్వాత చెక్ చేశారనుకోండి 15,000 అయిపోతుంది. మీరు ఆన్ నొక్కేలోపు 16,000 అయిపోతుంది. దీన్ని ఏమంటారు అంటే డిమాండ్ని బట్టి మన దగ్గర వసూలు చేసేటటువంటి లెక్క అనమాట. వాళ్ళకి రిస్ట్రిక్షన్ పెట్టలా, ఈ 2,000 రూపాయల కొను 3,000 రూపాయలు కొను అనేటటువంటిది పెట్టలా. కాబట్టి ఇంతకే అమ్మాలి అనేది పెట్టకపోయేటప్పటికి వాడు ఇష్టం వచ్చినట్టు వసూలు చేసేస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, అంటే అదే కనుక మీరు ఒక నెల రోజుల తర్వాత అది బుక్ చేసుకున్నారు అనుకోండి, ఇప్పుడే నెల రోజుల తర్వాత 5,000 రూపాయలు పడుతుంది ఈ రోజున మనం టికెట్ వెళ్ళడానికి. ఫర్ ఎగ్జాంపుల్